ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది? శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? మరియు దాని వెనుకనటువంటి రహస్యం, ప్రత్యేకత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవతామూర్తుల నుంచి వేరు చేసి చూపించేది పరమేశ్వరుడి యొక్క మూడో కన్ను. అందుకే ముక్కంటి త్రినేత్రుడు, ఫాలలోచనుడు అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇంతకీ శివుడికి అసలు ఆ మూడో కన్ను ఎందుకు వచ్చింది? దాని రహస్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుంది? అలాంటి సందేహాలు కూడా మనలో తలెత్తడం చాలా సహజం. మూడో నేత్రం అంటే ఏంటో అర్థమైతే ఆ సందేహాలకు తావే ఉండదు. ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యాన ముద్రలో ఉండగా అక్కడికి వచ్చిన పార్వతీదేవి సరదాగా వెనుక నుంచి ఆయన యొక్క కన్నులు మూసింది. పరమేశ్వరుని నేత్రులు సూర్యచంద్రులకు ప్రతీకం. పార్వతి కన్నులు మూయడంతో లోకమంతా కూడా చీకటి ఆవహరించింది. అప్పుడు శివుడు తన శక్తులన్నింటినీ కేంద్రీకరించి మూడో నేత్రంగా తెరిచి లోకాన్ని వెలుగుతో నింపాడు. అయితే ఆ కంటి వేడికి పార్వతి చేతులకు పట్టినటువంటి స్వేదం నుంచి అంధకాసురుడు జన్మిస్తాడు. అది వేరే వృత్తాంతం. ఈశ్వరుడు త్రినేత్రానికి సంబంధించి కూడా మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆదిపరాశక్తి తన సంకల్పంతో త్రిమూర్తులను సృష్టించి సృష్టి స్థితిలయకు తోడ్పడమని చెప్తుంది. అందుకు వారు నిరాకరించగా ఆగ్రహించి తన మూడో నేత్రంతో భస్మం చేస్తారని అంటుంది. అప్పుడు మహేశ్వరుడు ఆ మూడో కంటిని తనకు అనుగ్రహించమని ప్రార్థించి ఆ మూడో కంటిని తానే పొందుతాడు. ఆ త్రినేత్రంతోనే పరాశక్తిని భస్మం చేశాడు. ఆ భస్మాన్ని 3 భాగాలుగా విభజించి లక్ష్మి, పార్వతి మరియు సరస్వతులుగా సృష్టిస్తాడు. మరి మూడో నేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది అగ్నినేత్రం లేదా జ్ఞాననేత్రం అని కూడా పిలవచ్చు. ఇందుకు నిదర్శనమే మన్మధుని యొక్క వృత్తాంతం. మన్మధుడు అంటే వ్యక్తి కాదు, మనసును మదించేవాడు. అదే మన్మధుడని భావం. అంటే మనసులోని కోరికలనమాట. మనసుని అస్థిరపరిచే ఉద్వేగాలను భస్మీపటలం చేసే అగ్ని రూపమే ఈ శివుని యొక్క మూడో కన్ను. లోకంలో కనిపించే ప్రతి వస్తువు, రుచి, పరిమళం, స్పర్శ ఇలా ప్రతిదీ మనకు కావాలనే భావన మనసును మదించినప్పుడు అవి అవసరమా, అనవసరమా అనేది బుద్ధి విచక్షణ ద్వారా భస్మం చేసే జ్ఞాననేత్రమే మూడో కన్ను. ఇలా భౌతిక నేత్రాలకు ఉన్న పరిమితులన్నిటువంటి దాటి చూడగలగాలి. మనుషులకే కాదు, దేవతలకు కూడా కష్టతరమైనటువంటి జ్ఞాన దృష్టి పరమశివునికి మాత్రమే సామాన్యం మరియు సహజం. తనలోని సర్వస్వాన్ని జ్ఞాననేత్రంతో దహించాడు పరమశివుడు. తాను దహించినవన్నీ కూడా భస్మ రూపంలో శరీరం నుంచి బయటకు వచ్చాయి. అంతేకాని భస్మం అంటే శరీరానికి బూడిద పూసుకోవడం కాదు. యోగపరంగా మన శరీరంలో 72,000 నాడులు, 114 కూడళ్లుగా ఉంటాయి. అందులో ప్రధానమైన కూడళ్లు 7. వాటిని చక్రాలు అంటారు. యోగ సాధనతో ఆ శక్తిలన్నిటువంటి కూడ తీసుకొని ఒక్కో చక్రాన్ని తాకినప్పుడు ఒక్కొక్క రకంగా ఉత్తేజమవుతుంది. ఆ శక్తి అజ్ఞాన చక్రాన్ని తాకినప్పుడు జ్ఞానోదయాన్ని పొంది దేన్నైనా ఉన్నదిన్నట్టుగా చూడగలుగుతారు. అలా చూడగలిగినప్పుడే ప్రశాంతత చేకూరుతుంది. నుదుటి మధ్యలో నిక్షిప్తమైనటువంటి ఈ ఆజ్ఞా చక్రమే మూడో కన్నుగా పిలుస్తారు. అలాంటి నిరంతర చైతన్య స్థితిని సహజ స్థితిగా ఉంచగలిగిన ఆది యోగే పరమశివుడు. మరి తెలుసుకున్నారు కదా పరమశివుని యొక్క మూడో కన్ను, దాని యొక్క ప్రత్యేకత. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు